థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, నమస్తే, ప్రణామ్, సబ్కో సలాం. స్వాగతం, ఘన స్వాగతం. మీ అందరి గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. మన ఇంట్లో వాళ్ళందరినీ తన దాకా రప్పించుకునేది వెండితెర. మన వాళ్ళ కోసం మన ఇంటికి వచ్చేది బుల్లితెర. అందుకే ఈరోజు మన ఈ షోకు వచ్చే అతిథులు ఎవరో చూద్దాం. సీతాకోక చిలుక చిన్నదే, కానీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కోకిల చిన్నదే, కానీ దాని గొంతు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. చెట్టు ఎంత పెద్దదైనా దానికి పూసే చిన్న పువ్వు ఆ చెట్టుకే అందాన్నిస్తుంది. సముద్రం అన్నిటికన్నా పెద్దదవ్వచ్చు, కానీ చిన్న సెలయేరు కూడా దానికి ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది. ఈ కళారంగంలో అనుభవజ్ఞులైన పెద్ద పెద్ద వాళ్ళు ఎందరున్నా వయసులో చిన్నవాళ్ళు సైతం వాళ్ళ ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. అలాంటి బుల్లితెర తారలిద్దరూ ఈ రోజున మన ముందుకు రాబోతున్నారు. అందులో ఒకరు తన ముద్దు ముద్దు మాటలతో టీవీ షోలకి కళ తెచ్చే అందమైన అమ్మాయి రష్మి. మరొకరు అతని సమయస్ఫూర్తితో షోలు రక్తి కట్టించే అల్లరి కుర్రోడు ప్రదీప్. సో లెట్స్ వెల్కమ్ రష్మి అండ్ ప్రదీప్. ప్లీజ్ కమ్ ఆన్. నేను మీ షోలు చూస్తూ ఉంటాను, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎంతో ఎనర్జెటిక్ గా చాలా సరదాగా మాట్లాడుతుంటారు. అయ్యో బాబోయ్, మీరు మాట్లాడుతుంటే ఎవరో నుంచిన వ్యక్తి టిట్ట అంటున్నట్టే ఉంది, కానీ నాకు ఏం సౌండ్ వెళ్ళట్లేదు సార్ లోపలికి. మీకు ఈ టీవీ షోల్ని యాంకరింగ్ చేయడం మీకు చాలా మామూలు. మీకు ఇది అంటారే కేక్ వాక్. మాది కేక్ వాక్ అన్నారు. కేక్ మీదే సార్ అసలేం జారేది, అక్కడే క్రీమ్ ఉండేది సార్. బట్ డెఫినెట్లీ మీ ఎనర్జీతో, మీ స్టైల్తో, మీ వాయిస్, నేను మీ ఆశాజీవి చిరంజీవి అంటే చాలా హాట్ అని వెళ్తాను మాకు అక్కడ. గుడ్, గ్రేట్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆడేద్దామా? ఎస్ సార్. Good, 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 good. Come on, my boy. Right. మన ముందు హాట్ సీట్ లో ప్రదీప్, రష్మి కూర్చొని ఉన్నారు. ఇద్దరు కూడా పాపులర్ షోలకి యాంకరింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మంచి అమౌంట్ గెలవాలని కోరుకుంటూ ఇంకా ఆట మొదలు పెట్టేద్దాం. ఓకే, లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. ఓకే, గేమ్ లోకి వెళ్లే ముందు గేమ్ రూల్స్ ఒకసారి చూసుకుందాం. ఎస్ సార్. ఇక్కడ 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. 1000 నుంచి ₹1,00,00,000 దాకా గెలుచుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇక్కడ 2 సేఫ్ ల్యాండింగ్స్ ఉంటాయి. 5వ ప్రశ్న ₹10,000, 10వ ప్రశ్న ₹3,20,000. అంటే ఆ తర్వాత మీరు చెప్పలేని పక్షంలో అధమ మీకు ఆ డబ్బుతో ఇక్కడి నుంచి మీరు ఎగ్జిట్ ఇస్తారు. అలాగే ఇక్కడ మీకు 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. ఒకటి ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్ అండ్ 50-50. అలాగే ఆట ఆడుతున్న సమయంలో ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నావు, ఇంకా మా వల్ల కాదు అనుకుంటే అక్కడి నుంచి క్విట్ అయ్యే అవకాశం మీకుంది. అంతవరకు గెలుచుకున్న డబ్బు మీ సొంతం. అవును, చిన్నప్పటి నుంచి ఈ షో చూశాను సార్, అంతా బాగుంటుంది. అవతల వాళ్ళు టెన్షన్ పడుతుంటే నేను టీవీలో హ్యాపీగా పాప్కార్న్ తింటాను, మమ్మీ చేసిన పులిహార తింటాను, ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం ఆ సౌండ్ వింటున్నా, మీరు ఆ నెంబర్ లేపినాక టుంగ్ టంగ్ అని సౌండ్లు వస్తుంటే నాకు గంటమవుతుంది సార్ బాబు. ఓకే, ఇక్కడ మీరు గెలుచుకున్న డబ్బుతోటి ఏదో సత్కార్యం చేద్దాం అనుకుంటున్నారా, లేదా స్వకార్యానికి ఉపయోగించుకుందాం అనుకుంటున్నారా, ఏంటి? నేను ఎన్నో ఆర్గనైజేషన్స్, ఎన్నో NGOsతో నేను వర్క్ టైఅప్ అయి ఉన్నాను. ఒక ఓల్డేజ్ హోమ్ అండ్ ఆర్ఫనేజ్ కలిపి. సో పెద్దవాళ్ళకి పిల్లలు తోడుంటారు, పిల్లలకి పెద్దలు అనేవాళ్ళు ఉంటారు. ఒక చిన్న పాటిది కనీసం ఒక 50 మంది 60 మందికైనా నేను 2 పూట్ల అన్నం పెట్టి పిల్లలకి చదువు చెప్పే చిన్నది. ఈ షో ద్వారా మీ చేతుల మీదుగా ఫౌండేషన్ మొదలు పెడదామని నాకు శభాష్. Sir, Ashray Akruti ani, there's a foundation andi which is for hearing disabled children. Mostly అందులో ఉన్న పిల్లలు అందరూ are below poverty line. So ముఖ్యంగా అవసరమైనది hearing aid, which is about 10,500 per set per machine. So ఈ డబ్బులతో ఎన్ని కుదిరితే I would like to buy it for them. Wonderful. Good gesture. గుడ్. ఇంత మంచి కార్యక్రమం చేయడం కోసంగా ఈ డబ్బుని వెచ్చిస్తున్నారంటున్నారు మీరు. కాబట్టి మీరు పెద్ద మొత్తం గెలవాలని, మీరు పొందే సంతృప్తితో పాటు నేను కూడా ఆ విషయం సంతృప్తి పొందుతాను. వెరీ గుడ్. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. ఓకే,
సో షల్ వి స్టార్ట్? ఎస్ సార్. ఓకే మాస్టర్ జీ, ఒకటవ ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ సామెతను పూర్తి చేయండి. డాష్ తో తల గోక్కున్నట్లు. You can do that. ప్రదీప్ మీరు సైలెంట్ గా ఉండండి. ఓకే. రష్మి ఇది మీరు చెప్పాలి. ఆప్షన్స్ ప్లీజ్. First question easy ఉంటుంది అనుకున్నా. ఏ పాకు, బి గొడ్డలి, సి కురివి, డి కత్తి. ఈ సైలెంట్ అయిపోమన్నాను కదా, నా మాట కాదనలేడు. అవసరం వస్తే ఆఫ్ కోర్స్ మీరిద్దరు ఒకరొకరు అనుకుని చెప్పొచ్చు. అంటే సార్ చాలా సెన్సిటివ్ పాయింట్ ని టచ్ చేశారు మీరు. వాకుతో తలగొక్కున్నట్టుగా, గొడ్డలితో తలగొక్కున్నట్టు, అలా అనుకుంటుండే తెలిసిపోతుంది మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఎంత డిఫికల్ట్ నాకు. కొరివితో తలగొక్కున్నట్టు, కత్తితో You know తలగొక్కు. the answer? This is actually This is టైమ్ అప్, too- టైమ్ అప్, టైమ్ అప్. కమ్ ఆన్ ప్రదీప్ చెప్పండి ఇంకా. సి సార్. సి యా. కొరివితో తలగొక్కున్నట్టు. ఓకే ఫిక్స్ సి కొరివి. లాస్ట్ సెకండ్ లో ఫిక్స్ చేసాం. అదొక అదొక TV లో thrill. అదొక thrill, కానీ sir. అందరి టెన్షన్ పెడతారు మీరు. సి కొరివి ఈజ్ ద రైట్ ఆన్సర్. చంపేసేదాన్ని ఒకవేళ ఈ question తప్పు మీకు ఇక్కడ clock చెప్పానంటే. నాకు ఎక్కడో అనిపించింది కనిపిస్తుంది. ప్రదీప్ ఈజీ చెప్పేయగలడు అది, కానీ మీతో ఎలా ఉంటుందా అని కాసేపు. చూసారు కదా సార్. ఆవిడకి సైడ్ లో 1 2 3 కౌంట్ డౌన్ వస్తుంది కదా సార్. ఆవిడ అదే చూడలే. ఇదేమై ఉంటుంది, కొడి గొడ్లి కచ్చి అదే మొత్తం టైం అని తెలిపోతుంది అక్కడ. కత్తితో ఆల్ రైట్ మాస్టర్ జీ, రెండవ ప్రశ్న 2000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన జురాసిక్ పార్క్ చిత్రం ప్రధానంగా ఏ జీవి ఆధారంగా రూపొందించబడ్డది? ఆప్షన్స్ ఆర్ ఏ డైనోసార్, బి మ్యామత్, సి షార్క్, డి టర్టిల్. హలో, దీనికి కూడా ఆలోచించామనుకో చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టి వెళ్ళిపోతారు. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ ఏ డైనోసార్ ఇస్ రైట్ ఆన్సర్. వెల్ డన్. మూడవ ప్రశ్న 3000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. సాధారణంగా వీటిలో నీటిపై తేలేది ఏది? ఆప్షన్స్ ఆర్ ఏ ఉప్పు, బి చక్కెర, సి తేనె, డి నూనె. ప్రదీప్ ఉప్పు కిందకి వెళ్ళిపోతుంది. మీరు సైలెంట్ కూడా అంటే రష్మి గారిది ఆవిడ ఏం చెప్తా నైస్ సెట్ సార్. మీరు ఇలా సాల్ట్ వాటర్ లో డిజాల్వ్ అవుతుంది, షుగర్ కూడా డిజాల్వ్ అవుతుంది, హనీ కూడా డిజాల్వ్ అవుతుంది, ఆయిల్ వచ్చేది ఫ్లోట్ అవుతుంది. ఏం చేయమంటారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఓకే 20 seconds డీ లాక్ చేద్దామా ప్రదీప్ గారు? ఎవరు మీరు? Yes. ఓకే, డి నూనె. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ డి నూనె. ఎంత ఆలోచించి చెప్పాక అది తప్పు ఎందుకు అవుతుంది? రైట్ ఆన్సర్. అసలు ప్రదీప్ హెల్ప్ లేకుండా ఫిక్స్ చేసింది రష్మి. వెరీ బ్రైట్. Who జీవితంలో questioned, sir? మర్చిపోలేని ఘటన సార్, సంఘటన. అవును రష్మి, మిమ్మల్ని అడుగుతున్నాను, నూనె నీటిలో కలవకుండా నీటిపైన తేలటానికి కారణం ఏమిటి? పిచ్చి క్వశ్చన్. చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మీరు. నీటి కంటే నూనె సాంద్రత తక్కువ కాబట్టి అది నీటిపైన తేలుతుంది. ఓకే ఇక మనం 4వ ప్రశ్నకి వెళ్ళిపోతాం. మాస్టర్ జీ, 4వ ప్రశ్న 5000 రూపాయల ప్రశ్న. తెర మీదకు తీసుకురండి. నోటంకి వీటిలో దేనికి చెందిన రకం? ఆప్షన్స్ ఆర్ ఏ భాష మాండలికం, బి నాటకం, సి తీపి వంటకం, డి హస్తకళ. ఏ ఆన్సర్ అయి ఉంటుంది అంటున్నావు నువ్వు ఏ ఆన్సర్ అనుకుంటున్నావు? నాకైతే తీపి వంటకం. ఓహో, తీపి వంట. తెలుగులో తెలీదా? బొబ్బట్లు తెలుసా నీకు? బొబ్బట్లు మీద గారె పెట్టి నెయ్యి వేస్తారు, మధ్యలో హోల్ చేసి, దాన్ని నాటకం. నాకైతే హ్యాండీక్రాఫ్ట్ అనిపిస్తుంది, అట్లా చేస్తాం కదా పేపర్లతో. నిన్ను నమ్ముకుంటే ఇంకా అంతే. నాకు తెలిసి ఏ భాషా మాండలికం. ఓకే రష్మి నువ్వు చెప్పు. బి డ్రామా. ఓకే చెప్పండి. బి బి డ్రామా. డ్రామా. ఓకే ఫిక్స్ బి డ్రామా, నాటకం. షీ ఈస్ ద బ్యూటీ విత్ ద బ్రెయిన్. బి నాటకం ఈస్ ద రైట్ ఆన్సర్. లేకపోతే మా రష్మిని ఇన్సల్ట్ చేస్తారా? నేను కావాలని ముందు అంటే హీరో తెలుగు సినిమాలో సార్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా సడన్ గా ఇంటర్వెల్ బ్యాంక్ లేపుదామని ట్రై చేశాను. ముఖ్యంగా డ్రామా నాటకానికి సంబంధించింది. ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించిన జానపద కళ నోటంకి. ఆటలోకి వెళ్లే ముందు ప్రదీప్
మీ గురించి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని నాకు, నాతో పాటు మా వాళ్ళందరూ కూడా చిన్న ఉత్కంఠగా ఉంది. చెప్పండి. అమ్మ నాన్న బేసికల్లీ ఫ్రమ్ అమలాపురం నుంచి వచ్చారండి. వాళ్ళు మీ సినిమాలో చాలా సార్లు వాడిన అమలాపురం. నా ఫేవరెట్ ప్లేస్ కూడా ఎక్కువ నా నోటి అమలాపురం వస్తుంది. మ్యారేజ్ టైంకి హైదరాబాద్ వచ్చారు. సో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లో సార్. స్కూలు, స్టడీ, ఇంజనీరింగ్ అన్నీ ఇక్కడే చేశాను. నేను హైదరాబాద్లోనే చేశాను. పక్కా లోకల్గా పెరిగి బాగా అల్లరి చేస్తున్నప్పుడు ఐ థాట్ సంథింగ్ డిఫరెంట్ జాబ్ ఏదైనా తీసుకోవాలి అని. మా డాడీ ఏమో ఐటీ జాబ్ చేస్తావా, చాలా బాగుంటుంది, 30,000-40,000 శాలరీ వస్తుందని మా డాడీ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక 3 days కూర్చోబెట్టారు సార్. 3rd day అర్థమైపోయింది సార్, అది ఇది మనకు అసలు అబ్బా ఇది సంబంధం లేని వస్తువు, దీన్ని మనం ఏమీ చేయలేం, నా ఫ్యూచర్ ఇందులో కనపట్లేదని నాకు అర్థమైపోయింది. 3rd day నేను బయటకు వచ్చేయడం జరిగింది. దెన్ ఇంట్లో అంతా సీరియస్గా ఉన్నారు. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, ఆ హీరో కావాలను అని టీవీలో, మనం ఇప్పుడు హీరో అవుతాం అనమాట అని ఫిక్స్ అయ్యా. సో అప్పుడు ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫర్ మీ సార్. అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ మై డాడ్. మై ఫాదర్ నన్ను సోమ్మాల్లో ఉండగా పొద్దున్న 4 బయలుదేరి వరంగల్లో ఆడిషన్స్ అయితే వరంగల్కి తీసుకెళ్ళి నన్ను లైన్లో నుంచోపెట్టారు. 1932nd మెంబర్ని నేను క్యూలో స్టిక్కర్ అతికి చర్యలు నుంచిన నిద్రమత్తులేలో నుంచిన నా టైం వచ్చింది, వెళ్ళాను, ఆడిషన్లు ఇచ్చాను. అద్భుతంగా చేసావు నాన్న, పౌడర్ రాసుకుని రెడీగా ఉండు, నేను పిలుస్తామన్నారు. మా ఇంట్లో అప్పటి నుంచి 20 పౌడర్ డబ్బాలు అయ్యాయి, కానీ వాళ్ళు మాత్రం సో దాని తర్వాత ఓకే వెల్కమ్, ఓహో ఇలా ఉంటుంది, డెఫినెట్లీ ఇట్స్ హ్యూజ్ కాంపిటీషన్ అని. అప్పుడు రేడియోలో ఆడిషన్స్ జరుగుతున్నాయని నేను రేడియోకి వెళ్ళడం, రేడియో జాకీగా. అది ఉండగా ఇప్పటివరకు గొంతే వినిపించాం, మొహం కూడా చూపిద్దామని టీవీ ఛాన్స్ వచ్చినప్పుడు టీవీలో స్టార్ట్ చేయడం. సో జర్నీ అలా స్టార్ట్. ఓకే, వాట్ అబౌట్ రష్మి? వెల్ సార్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండి, వైజాగ్ నుంచి. అవును, వైజాగ్ అమ్మాయి ఉండి మీ టీవీ షోస్ నేను చూస్తుంటాను. ఆ షోలో ఏంటి తెలుగు రాదు అంటారు, తెలుగు అమ్మాయి ఉండి తెలుగు రాదు అంటే మాట్లాడుతుంది. విశ్వక్సేనుడి పుత్రరత్నం చెప్పదు, చెప్పు మళ్ళీ చెప్పది. విశ్వక్సేనుడి పుత్రరత్నం స్లోగా చెప్పు. విశ్వక్సేనుడి కాంప్లికేటెడ్ సార్. ఇలానే సార్, ఇలానే నన్ను టార్గెట్ చేస్తారు అంతే, అంతేగాని తెలుగు రాక కాదు. అంటే మరి అంత స్పష్టమైన తెలుగు రాదు, కానీ కాన్వర్సేషనల్ తెలుగు వచ్చాను. తెలుగు కాకుండా ఇవి వేరే తెలుగు, తెలుగు వేరేలా ఉంటుందండి. ఆ తెలుగు వేరే, ఈ తెలుగు వేరే, బాగుంటుంది. ఆ తెలుగే చాలా క్యూట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, ఎస్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ యూ. సో వైజాగ్ లో పుట్టి పెరిగాను సార్. మై మదర్స్ ఫ్రమ్ ఒరిస్సా అండి. ఐఎమ్ బేసిక్లీ బ్రాట్ అప్ బై అ సింగిల్ మామ్. సో మై మామ్ అండ్ మై మామ్స్ ఫ్యామిలీ. సో మమ్మీ ఒరిస్సా కాబట్టి ఇంట్లో మోస్ట్లీ హిందీ అండ్ ఒరియాలో మాట్లాడేవారు కాన్వర్సేషన్. కానీ ఇండస్ట్రీలో వచ్చాక కాన్వర్సేషన్ చేస్తూ ప్రాక్టీస్ అవుతూ ఇంత దూరం వచ్చాను ప్రదీప్. వచ్చాను ఒకటి వాడింది సార్ తెలుగు. తర్వాత మీకు సినిమాలు కూడా ఛాన్సెస్ వచ్చాయి, 4 సినిమాలు మీరు చేసినట్టున్నారు సార్. ఇండస్ట్రీలో అఫీషియల్ గా అయితే 2007 లో వచ్చాను. అట్ ద టెలివిజన్ సీరియల్. నేను 7th చదువుతున్నాను సార్. చిరంజీవి గారు, you can't be mean to me. ఇలాగే ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది మీ కాంబినేషన్ ఎప్పుడైనా సరే షోలో చూస్తుంటే. కానీ చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అనేది మిస్టర్ ఇండియా సినిమాలో శ్రీదేవి గారు చేసిన పాట కాటేని కటితే దినియే రాత్, అప్పుడు ఆ పాట చూసాక మిర్రర్ మీద నేను ఇమిటేట్ చేసేదాన్ని ఆ పాటని. సో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ సిన్స్ దెన్. జనరలీ పీపుల్ హు ఆర్ ఆన్ స్క్రీన్ దే వెరీ యానిమేటెడ్, వాళ్ళు ఎక్కువ చేతులతో ఎక్స్ప్రెషన్స్ చేస్తారు కూడా సార్. బయట మనం స్క్రీన్ మీద అలా ఉంటే బయట కూడా అలా ఉంటాం అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు వీరశంకర్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చి బయట కూడా నేనేం చెప్తానని అనరు కదా సార్. నార్మల్గా జనాలు ఏంటంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే. సో ఐ థింక్ దిస్ వాజ్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ మీ. ఐ వాజ్ వెరీ క్లియర్ చిన్నప్పటి నుంచి దట్ ఐ వాంటెడ్ టు బి ఆన్ స్క్రీన్, బట్ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు మనం ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్ ని ఫేస్ చేయబోతున్నాం. yes sir. ఓకే, షల్ వి ప్లే? yes sir. మాస్టర్ జీ, 5వ ప్రశ్న 10,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ ఆడియో క్లిప్ విని ఆ పాటలో కనిపించే బ్యూటీ క్వీన్ ఎవరో చెప్పండి. ఆడియో క్లిప్ ప్లీజ్. Please. A. Aishwarya Rai, B. Priyanka Chopra, C. Diya Mirza, and D. Susmita Sen. D. Susmita Sen. Together. Together. Yes, Okay. Master Ji, fix D. Susmita Sen.
ఇది కరెక్టో కాదో చెప్పాలి అంటే మా మాస్టర్ గారు దీనికి రష్మి డాన్స్ వేస్తే నేను చెబుతాను అని నాకు చెప్తున్నారు. నాటీ మాస్టర్ గారు. సేమ్ సాంగ్ చేయాలా? ఏం సరదా మాస్టర్ ఈ వయసులో మీకు. ఓకే, ఇక మీ మాట కాదనలేవు. రష్మి కూడా రెడీ అయిపోయింది. ఓకే రష్మి గారు ప్రిపేర్ అయిపోండి. లైట్లు ఆన్ చేసుకోండి బాబు. మ్యూజిక్ ప్లీజ్. వావ్, సూపర్ సూపర్. మాస్టర్ జీ ఓకేనా? ఫెంటాస్టిక్. మాస్టర్ గారు హ్యాపీయా? డి సుష్మా సేన్ ఇస్ రైట్ ఆన్సర్. మా మాస్టర్ గారు బాగా ఖుషి అయ్యారు. ఈ 10,000 రూపీస్ మీకు పేటిఎం ద్వారా డిజిటల్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. Wow. ఓకే రైట్. సార్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే, స్కూల్ టైంలో మాకు హీరో అని ఇలా చూస్తే చిరంజీవి గారు డ్యాన్సులు బాగా చేస్తారు, ఫైట్లు బాగా చేస్తారు, డైలాగులు బాగా చెప్తారు, అదర కొడతారు. ఇది చూసి 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 పెరుగుతూ వచ్చాం. నాకు ఇప్పటికీ గుర్తు సార్, మా ఇంట్లో పెళ్లి కార్డు వస్తే పెళ్లి కార్డులో పెళ్లి కొడుకు పేరు దగ్గర చిరంజీవి గౌతమ్, చిరంజీవి సందీప్, చిరంజీవి ఏదని రాసిందే. నేను గ్యారంటీగా వీళ్ళు చిరంజీవి చుట్టాలు, చిరంజీవి గారు ఈ పెళ్లికి వస్తారు కాబట్టి నేను ఈ పెళ్లికి వెళ్తే చిరంజీవి గారిని కలవచ్చు. మా ఇంట్లో వాళ్ళు కూడా సరే నాన్న అవును కరెక్టలే పదా అని బాగా రెడీ అయిపోయాడు, దువ్వేసేవాడిని, గ్యాంగ్ లీడర్ షర్టు అసలు మొత్తం ఫుల్ ప్యాంట్ వేసుకుని రెడీగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళగానే పిల్లలంతా ఏం చేస్తారు సార్, కాసేపు ఆడి అలసిపోయి పడుకుని పోతారు. పెళ్లి టైం ఉండరు కదా, ఎవరు అందరూ నిద్రపోతూ ఉంటారు. లేచి చిరంజీవి గారు వచ్చారంటే వచ్చారా నువ్వు పడుకున్నావు పర్లే పడుకుని అమ్మ తర్వాత కలుస్తాను వెళ్ళిపోయారు. నెక్స్ట్ పెళ్లి గ్యారంటీగా వెళ్ళాం. సో ఇట్ వాస్ నా చైల్డ్హుడ్ అంతా దట్ నేమ్ ఇస్ సో టు విత్ మీ. అండ్ మై డాడ్ ఒకరోజు చెన్నై వెళ్ళినప్పుడు ఆఫీస్ ట్రిప్కి లిఫ్ట్లోకి వెళ్ళారు. లిఫ్ట్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి నుంచిన తర్వాత ఒక వ్యక్తిని ఇలా గ్లాన్స్లో చూసి డౌట్ వచ్చింది ఆయనకి, చిరంజీవి గారు నా పక్కన ఉన్నారు, మీరు మిసెస్ పిల్లలు లిఫ్ట్లో ఉన్నారు, డాడీ అదే లిఫ్ట్లోకి వచ్చారనమాట. ఆయనకి ఏం సడన్గా చూసాడు ఒకసారిగా రఫ్ గ్లాన్స్లో ఈయనేంటి ఇక్కడ ఉన్నారు అని. సో ఇలా చూసిన తర్వాత కెమెరాలు లేవు, మన అదృష్టం సెల్ఫీలు కెమెరాలు ఫోన్లు అప్పుడు లేని టైంలో. సో డైరీలో సంతకం పెట్టించుకున్నారు మీ చేత మా అబ్బాయి కోసం అని. సో ఆ సంతకం నేను స్కూల్లోకి తీసుకెళ్లి రెచ్చిపోయాను సార్. నెక్స్ట్ డే అరే చిరంజీవి హమ్కో మాలూమ్ హై. మీ పేరుకు ముందు చిరంజీవి అని వేసుకోండి. చిన్నప్పటిలాగే మీరు ఆశాభావంతో ఎదురు చూడండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అవును గబుకుని మాట ఇచ్చేసరి మీకు ఆ పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉందా లేదా? పాయింట్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు సార్ మీరు కరెక్ట్ పాయింట్ ఎత్తుకుతున్నారు ఇంట్లో. అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టం, అంటే అమ్మ నాన్న ఎత్తికితే చాలా ఇష్టంగా చేసుకోవాలని ఫుల్ ఫ్యామిలీ అందరూ స్వయంవరం ఏమైనా ఏర్పాటు చేస్తారని టీవీలో పాపం చేస్తున్నారు పాపం సరదాకి. కానీ డెఫినెట్లీ సార్ నాకు కొన్ని ఉన్నాయి టార్గెట్స్, అవి నేను పెళ్లికి ముందు చేయాలని కోరిక. ఇందాక మీరు చెప్పినట్టు అని చేయండి, కానీ ముదిరిపోవటానికి ముందే చేసేయండి. మీరు ఇప్పుడు వస్తాయని చెప్పారు కాబట్టి అర్జెంట్ గా ముందు సంబంధాలు ఎట్టమని చెప్తాను మా డాడీ వాళ్ళకి. ఓకే, మనం 6th క్వశ్చన్ ఫేస్ చేయబోతున్నాం. ఇక్కడి నుంచి మీకు టైం లిమిట్ 60 సెకండ్లు ఉంటుంది. ఓకే మాస్టర్ జీ, 6వ ప్రశ్న ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ పండ్లలో దేనిని స్థానికంగా అంజీర్ అని పిలుస్తారు? Which of these fruits is known as anjeer locally? Options are A. watermelon, B. pineapple, C. fig, D. pomegranate. C. fig. Sure. Okay, Master Ji fix C. Fig. అత్తి పండు. నాకు అంత స్పీడ్ గా తను ఆన్సర్ ఫిక్స్ చేయమనేసరికి అది రైట్ ఆర్ రాంగ్ గా తర్వాత చెప్తాం. అసలు తన కాన్ఫిడెన్స్ కి దానికి ఫుడ్ కదా సార్, ఫుడ్ డిపార్ట్మెంట్ కదా. రష్మి నువ్వు ఫిక్స్ చేసిన ఫిగ్ ఆబ్వియస్లీ సి రైట్ ఆన్సర్.
ఫిగ్ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్. Hemoglobin చాలా ఎక్కువ హిమోగ్లోబిన్ అవుతుంది ఎక్కువ ఉంటుంది, అంటే ఐరన్ పాలు Iron, ఎక్కువ yes, ఉంటుంది. మన బరువు తగ్గడానికి, జీర్ణక్రియకి, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులకి వీటికి ఇది బాగా సహాయపడుతుంది. దీన్ని తెలుగులో అత్తిపండు అంటారు. ఇక 7th క్వశ్చన్ ఫేస్ చేయబోతున్నాం మనం. 40,000 రూపాయల ప్రశ్న. మాస్టర్జీ 7వ ప్రశ్న 40,000 రూపాయల ప్రశ్న తెర మీద తీసుకురండి. నైట్ వాచ్మెన్ అన్న పదం వీటిలో ఏ క్రీడ లేదా ఆటకు సంబంధించినది? ద టర్మ్ నైట్ వాచ్మెన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్ ఆర్ స్పోర్ట్? ఆప్షన్స్ ఆర్ ఏ టెన్నిస్, బి కబడ్డీ, సి క్రికెట్, డి ఆర్చరీ. సి క్రికెట్ సార్. మీరు క్రికెట్ బాగా ఆడేవారా? ఓకే, ఫిక్స్ అయినా రష్మి? సార్ నైట్ నేను వాచ్మెన్ అంటే టెస్ట్ మ్యాచ్ లో ముందు రోజు నైట్ పెండింగ్ లో అవుట్ Okay, అవ్వకుండా డే టైం అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ కి బ్యాటింగ్ ఇది. సార్ ఫుడ్ Okay. డిపార్ట్మెంట్. మాస్టర్జీ ఫిక్స్ సి క్రికెట్. ఎలా అంటారు, ఎందుకు వచ్చింది నైట్ వాచ్మెన్? అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా వికెట్స్ పడుతున్నప్పుడు ఒక నార్మల్ గా బ్యాటింగ్ ఆర్డర్ లో దిగని బ్యాట్స్మెన్ ని ఈ రోజు ఇంకో 2 overs వేస్తే ఆ టెస్ట్ మ్యాచ్ ఆ డే ఫినిష్ అయిపోతే నెక్స్ట్ డే బ్యాటింగ్ కోసం తను అలా ఉంచి దింపుతారు. 2-3 బాల్ ఆడేసి తను విల్ బి ద నైట్ వాచ్మెన్. రేపు పొద్దున్నే ఫ్రెష్ గా తనే స్టార్ట్ చేస్తాడు మ్యాచ్. మీరు ఆడేవారు క్రికెట్ బాగా? క్రికెట్ ఆడేవాడు. ఓకే, ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. క్రికెట్ ఇస్ రైట్ ఆన్సర్. మాస్టర్జీ 8వ ప్రశ్న 80,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. చిన్ని కృష్ణుడు మన్ను తిన్నాడో లేదో అని పరీక్షిస్తుండగా అతని నోటిలో మొత్తం విశ్వాన్ని దర్శించిన వారు ఎవరు? Who saw the whole universe in little Krishna's mouth while checking if he had eaten any mud? Options please. A. Yasoda, B. Radha, C. Balaramudu, D. Vasudevudu. యశోద. రాధా ఇస్ వైఫ్, వసుదేవ్ ఇస్ నాట్. జెంట్ కాదు, డెఫినెట్లీ లేడీ. సో ఏ యశోద. ఏ యశోద. Yashoda. Okay, Masterji fix A. Yasoda. It's the right answer. Okay, Masterji 9వ ప్రశ్న 1,60,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది మరియు కవల పిల్లలలో కూడా ఒకే రకంగా ఉండనిది ఏది? Which of these is unique to every individual and cannot be the same even in identical twins? Options are A. Blood group, B. Velumudra, C. Parla Rangu, D. Sarira Chaya. A. Blood group, B. Fingerprint, C. Teeth color, and D. Skin tone. Because blood group is not unique, everybody can have it. Fingerprint is unique, that's why they check with it. Fingerprints than entry ఉంటుంది. So it is B. బి fingerprint. ఫింగర్ ప్రింట్. Sure. Yes sir. Fix a matter. Yes sir. Okay, Masterji, fix B. Velimudra, fingerprint. Okay, 100% is the right answer. ప్రపంచంలో బ్లడ్ గ్రూప్ కానీ, టీత్ కలర్ కానీ, స్కిన్ టోన్ కానీ, ఇవి చాలా మంది చాలా స్వరూప్యాలు ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, ఒకేలా ఉంటాయి. కానీ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి వేలిముద్ర మరొక వ్యక్తితోటి మ్యాచ్ అవ్వదు. ఎంటైర్లీ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి, ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్. అది వేలిముద్ర ప్రత్యేకత. కాబట్టి వేలిముద్రతోటి మనం మనుషుల్ని ఐడెంటిఫై చేయటం కానీ, క్రిమినల్స్ పట్టుకోవటం కానీ ఇవి సక్సెస్ అవుతూ ఉంటాం. మనం బయోమెట్రిక్ కూడా సెక్యూరిటీ యాక్సెస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. రైట్. చెప్పాలి అని కాదు కదా సార్, మా అందరికీ మేము చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరిలో డిబేట్స్ అని జరిగినప్పుడు ఏదని చెప్పారు, వై చిరంజీవి మెగాస్టార్, వై అనే దానికి సింపుల్ థింగ్ వాట్ వి ఆల్ బిలీవ్డ్ వాస్ టీవీ లేదు, టెలివిజన్ ఛానల్స్ లేవు, రియాలిటీ షోస్ లేవు, ఒక ఇంటర్నెట్ లేదు, గూగుల్ లేదు, వెబ్సైట్స్ లేవు, ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా లేదు, ఏం లేదు. ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీ లేకుండా, ఒక ఆడియో లాంచ్ లేకుండా, ఏం లేకుండా అన్ని సినిమాలని జనాలకు ముందు తీసుకొచ్చి ఎంటర్టైన్ చేశారంటే, గోడ మీద పోస్టర్ పడితే పరిగెత్తుకుంటూ థియేటర్కి వెళ్ళారు అంటే దట్స్ అ మ్యాజిక్ వాట్ యు డిడ్. దట్స్ వై యు ఆర్ మెగాస్టార్. థ్యాంక్ యూ సో మచ్. 10వ ప్రశ్న 3,20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్.
2017లో తెలంగాణ చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమింపబడిన నటి ఎవరు? ప్రదీప్, ఇది మీకోసం కాదు. In 2017, which actress was appointed as the brand ambassador to promote Telangana handlooms? Options, please. Stop blushing. A. Samantha, B. Rakul Preet, C. Regina, D. Kajal. మీరే చెప్పాలి ప్రదీప్ గారు. ఆ పేరు నేను చెప్తే బాగుండదు, మీరే చెప్పండి. Stop blushing. Okay. ఫేవరెట్. His favorite. Okay, అందుకనా Question మీకు రాగానే. తెలుసు కూడా ఆయనతో చెప్పిస్తున్నారు. సో Question. ఫిక్స్ ఏనా? Yes. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ ఏ సమంత. ఓకే, ఏ సమంత ఇస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎవరి విషయాలు వాళ్ళు చెప్పడం కాదు, ఒకరి విషయాలు ఇంకోళ్ళు చెప్పాలి. రష్మి చెప్పు. ప్రదీప్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ముందే చెప్పేస్తున్నా, ఈజ్ అ వెరీ నైస్ గా అండి. బట్ యా, హీ కెన్ టార్గెట్ మీ, చాలా టార్గెట్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. లొకేషన్స్ లో ఏడిపిస్తాడు, డామినేట్ చేయడం ప్రయత్నం చేయడం చాలా కానీ డామినేటింగ్. ప్రదీప్ ఇస్ వెరీ 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 డామినేటింగ్. నువ్వు అది ఎలా ఓవర్కమ్ చేస్తావు? కష్టమే సార్, కష్టం. డోంట్ సే లైక్ దట్. వెరీ డిఫికల్ట్. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు. ప్లీజ్. లేదు సార్, ఐ గివ్ హిమ్ ద లెవరేజ్. ఓ, పర్లేదు. అవకాశం ఇచ్చావా? వెరీ వెరీ అండర్స్టాండింగ్. హీ నోస్ ఒక మంచి, ఒక అందరికి ఒక మైనస్ పాయింట్ అనేది ఉంటుంది, ప్లస్ పాయింట్ అనేది ఉండేది. బట్ హీ నెవర్ పాయింట్స్ దట్ అవుట్ అనమాట. ఇన్ఫాక్ట్ హీ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ a strength, and that's the reason నేను ఎక్కడైనా వెళ్ళేటప్పుడైనా, whenever I go for these shoots or hosting shows or something, my first preference will be Pradeep anamata. He gives you that energy and he gives you that confidence anamata. He's like, you know, don't worry, we can do it this way, we can do it that way ani. ఓకే, దట్స్ లవ్లీ. He is really really good at that. ఇంత చెప్పిన తర్వాత రష్మి గురించి ఏదైనా కొంటి విషయాలు చెప్పండి. ఏం చెప్పగలవు ప్రదీప్? అయినా చెప్పేస్తావు. ఆ భలేవారు సార్. Then okay, go ahead. అంటే సైంటిఫిక్ గా కానీ ఎక్కడైనా సృష్టిలో కానీ ఎక్కడ నేను చూసిన దాంట్లో సార్, బాగా తిన్నవాళ్ళు లావు అవ్వాలి సార్. Obviously. కొన్ని ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి సన్నగా ఉంటారు అనుకున్నాను. బట్ నేను లైఫ్ లో చూసింది అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ లో వివాహ భోజనంలో ఎస్వి రంగారావు గారిని, తర్వాత ఈవిడే సార్, కలర్ లో ఈవిడే. ఏం తింటుంది సార్, వామ్మో ఏటంతా తెలియదు కానీ కూర్చు తింటేనే కట్ అనగానే ఫ్రూట్స్ వస్తుంది సార్, కట్ అనగానే మళ్ళీ అందులో పోనీ డైట్ ఫుడ్ తింటుంది కాబట్టి స్లిమ్ గా ఉంటుంది అన్న. కాదు, ఇడ్లీ దగ్గర నుంచి మొదలెట్టి పిజ్జా బర్గర్ల వరకు, లెగ్ పీసుల దగ్గర నుంచి మొదలెట్టి పులిహార వరకు, అసలు తన టచ్ అయిన డిపార్ట్మెంట్ లేకుండా ఐదర్ రష్మి షూటింగ్ లో జరుగుతుంది చూస్తూ ఉంటుంది, కట్ చెప్తే నోరు నవ్వులుతూ ఉంటుంది. సో ఏదో రకంగా నోరు ఆడిస్తూనే ఉంటుంది. ఆడిస్తాడు. ఇటు మాటల ద్వారా గానీ, ఇటు ప్లేట్ల ద్వారా గానీ. వెళ్తూనే ఉంటుంది సార్. నాకు ఎప్పుడు అడుగుతుంటారు, మళ్ళీ తింటున్నావా అంటే, ఎన్నో లంచ్ అంటే 3వ లంచ్ అని చూపిస్తా అవతల పక్కన. బట్ అందులోనే ప్లస్ ఏంటంటే సార్, వర్కౌట్ చేయడం, యోగా చేయడం అండ్ గుడ్ ఫుడ్ తినడం అనేది టిప్స్ చెప్తూ ఉంటుంది అందరికి. ఈట్ దిస్, ఇలాంటిది నువ్వు తినాలి ఈ టైంలో, ఎందుకంటే నువ్వు నైట్ 12-1 గంట వరకు వర్క్ చేస్తున్నావు, నువ్వు ఇది తినాలి. ఎవరికైనా, ఎవరికో యాంకర్స్ అందరికీ చెప్తూ ఉంటుంది, ఇలాంటి క్రీమ్ వాడాలి ఫేస్కి, చాలా బాగుంటుంది, ఇలాంటి ఆయిల్ ఒకటి వాడాలి. ఐ రెస్పెక్ట్ హర్ అలాట్. లవ్లీ. బాగా తినాలి, బాగా కష్టపడాలి అండ్ ఎంజాయ్ చేయాలి. Absolutely sir. తప్పలేదు అది. ఓకే, Live life to the fullest. దట్స్ రైట్. మీరు 3,20,000 రూపీస్ గెలిచేందుకు గాను నేను పేటిఎం సర్టిఫికేట్ మీద సంతకం పెట్టి అది మీకు అందిస్తాను. సార్, విత్ యువర్ పర్మిషన్, ఇట్స్ సో హ్యాపీ మూమెంట్ నాకు ఇది. నా ఫేవరెట్ హీరో ముందు నేను కుర్చీలో, దిస్ డే విల్ స్టే ఇన్ మై లైఫ్ ఫర్ ఎవర్ సార్, డెఫినెట్లీ. అండ్ మై డాడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ ఈజ్ జస్ట్ లైక్ మీ. మా అమ్మ మాట్లాడడం మొదలెడితే చుట్టుపక్కల ఇళ్ళలో వాళ్ళందరూ పారిపోతారు, అంతలా మాట్లాడతారు. చాలా ఇష్టం అమ్మకి అందరితో ఫ్రెండ్లీగా నవ్వుతూ ఉంటున్నాం. మా నాన్న చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా తక్కువ మాట్లాడతారు. హీ టాట్ మీ సో మచ్ ఇన్ మై లైఫ్ అండ్ హీ లవ్స్ యూ సో మచ్. రియల్లీ? వన్ సర్ప్రైజ్ కాల్ ఫర్ హిమ్. Sure, why not? No, definitely. Yeah, Definitely. Please, sorry. అంత ఇష్టం అన్నప్పుడు ఆయనకి ఆ చిన్న సర్ప్రైజ్ ఆ ప్లెజర్ ఇవ్వటం అనేది మనకి ఆనందం. వారి పేరు ఏమన్నారు? పాండురంగ గారు. పాండురంగ గారు. మాస్టర్ జీ, కెన్ యూ కనెక్ట్ టు మిస్టర్ పాండురంగ గారు?
హలో పాండురంగారావు గారండి? అవునండి. నమస్కారం, నేను చిరంజీవినండి. మీలో ఎవరు? సార్ ఎలా ఉన్నారు? ఈజ్ ఇట్ ట్రూ సార్? రియల్లీ అండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. మీరు చాలా అభిమానం, ప్రేమ కనబరుస్తారని ప్రదీప్ మీ అబ్బాయి చెప్పాడు. చాలా చాలా సంతోషం. స్టిల్ ఐ కుడెంట్, నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను. అంత అభిమానం, అంత ప్రేమ చూపిస్తున్న వాళ్ళు, మీ అబ్బాయి కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు. మరి ఎప్పుడు కలవడానికి ప్రయత్నం చేయలేదేమిటి మీరు? మా అబ్బాయి మీతో ఉన్నాడంటేనే అది నేను కూడా కలిసినట్టే, మా మొత్తం ఫ్యామిలీ కలిసినట్టు. యాక్చువల్ గా మీరు నాకు ఇంకోటి చెప్పదలుచుకుంటే, మీ 150 సినిమాలు కూడా నేను ఏ ఒక్క సినిమా కూడా వదిలిపెట్టలేదు. ఓకేనండి. ఓకే ఓకే. కొన్ని సంవత్సరాల క్రితం లిఫ్ట్ లో కనిపించి సంతకం తీసుకుని వెళ్ళారు అబ్బాయి కోసమని ప్రదీప్ చెప్తున్నాడు. మీ దగ్గర సంతకం తీసుకుని ఇప్పుడు కూడా మెమరీగా వాడికి చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, అండ్ ప్రదీప్ ని బ్లెస్ చేయండి. ప్రదీప్ డెఫినెట్లీ అండి, మీరే ఇన్స్పిరేషన్. మీ అంతటి వాడు కాకపోయినా అవ్వాలండి, మించి అవ్వాలండి. మన నెక్స్ట్ తరం, మన బిడ్డలు లాంటి వాళ్ళు మనల్ని మించిపోతే ఆ గర్వం, ఆనందం వేరండి. అవునండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా లైఫ్ లో ముందుకు వెళ్తారండి. మీరు ఆ రకంగా ప్రదీప్ గురించి ఇంకే ఆలోచన పెట్టుకోవడం అక్కర్లేదు. జస్ట్ వాచ్ చేస్తుండండి. హీ విల్ బి సమ్వేర్ టాప్ లో ఉంటాడు. రైట్ అండి. గాడ్ బ్లెస్. బై బై. సీ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ సార్. థ్యాంక్ యూ అండి. వెరీ హ్యాపీ అండ్ I feel so good. ఆయన్ని అంత హ్యాపీగా చూడడం. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్ సో హ్యాపీ. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ హ్యాపీ. ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 11th క్వశ్చన్ ఫేస్ చేయబోతున్నాం. ఇంకా హోటల్ మోగిందంటే మా మాస్టర్ గారు సమయం అయిపోయిందని శంఖం పూరించినట్లే. ఓకే, ఇక ఈ ఎపిసోడ్కి సమయం ముగిసిపోయింది. ప్రదీప్ చమక్కులతో, రష్మి చలకిదనంతో ఎపిసోడ్ అంతా చాలా హుషారుగా సాగిపోయింది. ఇలాగే మరో ఎపిసోడ్లో మరింత ఉత్సాహంగా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్. గుడ్. ఆడించారు, పాడించారు, నాకు గతాన్ని గుర్తు చేశారు. మళ్ళీ ముఠామేసి ఒకసారి నన్ను జర్నీ అయ్యేలా చేశారు. వండర్ఫుల్ ప్రదీప్. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో గుడ్ మచ్. లక్. థ్యాంక్ యూ. అండ్ కోట్ల కంటే మించింది మాకు ఇది, మీతో స్పెండ్ చేసిన టైం. అండ్ మళ్ళీ ఇంకోసారి ఇన్స్పైర్ చేశారు. మేము ఇప్పటి వరకు మేము చేస్తున్న టీవీ షోల్లో కొంచెం సేపు చేసి అలసిపోదాం. మీరు ఈ టైంలో ఇంత బిజీ స్కెడ్యూల్స్లో వచ్చి ఇంత చక్కగా ఎనర్జీని స్ప్రెడ్ చేస్తున్నారంటే సార్, మీరు మెగాస్టార్ ఊరికే అవ్వలేదు. యు ఆర్ ట్రూలీ అ మెగాస్టార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లవ్లీ.